దొరికిందే ఛాన్స్ అని చెప్పి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అలాగే యూట్యూబ్లో కొన్ని న్యూస్ హ్యాండిల్స్ వీడియోస్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొన్ని చేశారు. దాంట్లో ఒకటి వచ్చేసి ఛానల్ పేరు వచ్చేసి వైఎన్ఆర్ తన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాడు. తన వీడియోలో మాట్లాడుతుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ అంబిషన్ ఎక్కువ అయిపోయింది, సో తను రాజకీయాలు రావడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి ఇంటి కూడానికే బెంగళూరు అయితే వెళ్ళాడు. అంతమంది ఫ్యాన్స్ని గాదర్ చేసి తను రాజకీయాలకు వస్తున్నాను, ఎవ్వరు కూడా వారసులు లేడు, నేనే వారసులు అని చెప్పి ఇంటి ఇచ్చాడు అని చెప్పి కామెంట్స్ అయితే చేశాడు. సో తన అన్న మాటల్లో ఎంతవరకు నిజం ఉందంటే మాత్రం అంత అబద్ధమే. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం మూవీస్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవరో పార్టీ లీడర్ని సీఎం చేస్తారు అని చెప్పి తారకన్న తొందరపడి బెంగళూరు వచ్చేసి నేను వస్తున్నాను అని రాజకీయాలకి అని చెప్పి తను వచ్చే రోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. బట్ ఇక్కడ తను అంటుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే 2009 టీడీపీ ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత ఎప్పుడు కూడా బయటికి రాలేదు, ఎప్పుడు కూడా పబ్లిక్ ఈవెంట్ పెట్టలేదు, ఎప్పుడు కూడా ఇట్లా రోడ్ ర్యాలీ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు ఈ కొన్ని సంవత్సరాల్లో. సో తను ఇంటి ఇస్తున్నాడా రాజకీయాలు రావడానికి అని చెప్పి అన్నాడు. నేనేమంటున్నానంటే మీకు హిస్టరీ తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. జూనియర్ ఎన్టీఆర్ గారు 2014లో 2011లోనో ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే వెళ్ళాడు. ఒక రోడ్ ర్యాలీ కూడా చేశారు. అక్కడ కూడా తారకన్న ఫ్యాన్స్ ఎగబడ్డారు, కార్ మీద ఎగబడ్డారు, అందరు కూడా హాయ్ చెప్పుకుంటూ వెళ్ళారు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే జరిగిన మ్యాటర్ అది. సో తారకన్న అప్పుడే కాదు అప్పుడు వెళ్ళాడు, ఈ సంవత్సరంలో ఎప్పుడు కాదు, ఇప్పుడే కాదు అప్పుడు కూడా వెళ్ళారు. అండ్ ఎప్పుడైతే బాద్షా అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో, ఎప్పుడైతే తన అభిమానాన్ని కోల్పోయాడో ఒక అభిమానాన్ని, అప్పటి నుంచి పబ్లిక్ ఈవెంట్స్ పెట్టడం అనేది భయపడుతున్నాడు. పబ్లిక్ ఈవెంట్స్ పెట్టడం అనేది పూర్తిగా మానేశాడు. మొన్న రీసెంట్గా వార్ 2తో అలా స్టార్ట్ అయితే చేశాడు. సో ఎప్పుడు కూడా క్లోజ్డ్ ఈవెంట్లనే ఉంటాయి మనకి, ఈవెంట్స్ అనేవి కూడా అలానే చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్కి ఏం కాకూడదు అనే ఒక ఉద్దేశంతో. సో ఆ మ్యాటర్ తనకు తెలియదు. సో ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను, వీళ్ళ తనకు అంబిషన్ నిజంగా ఉంటే తను రావాల్సిన టైంలో వస్తాడు. కానీ ఎవరో ముందు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అని చెప్పి తారకన్న నేనున్నానని చెప్పి గుర్తు చేయడానికి చేయాల్సినంత అవసరం అయితే తనకైతే లేదు, ఉండదు కూడా. సో వచ్చే టైం వచ్చినప్పుడు అందరికీ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. కానీ సో ఇది గైస్ తనకి రిప్లై ఇవ్వాలనుకున్నాను. మరి దాని మీద మీరేమంటారు కింద కామెంట్ చేయండి.